హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ హైపర్ హేమ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఒక 3 మినిట్స్లో స్టార్టర్స్ ఐటమ్ అయితే మీకు ఎప్పుడు కూడా బయట హోటల్స్లో రెస్టారెంట్స్లో చూస్తూ ఉంటారు కదా, నేను ఇప్పుడు మంచిగా ఇంట్లోనే ఎట్లా అయితే చేసుకోవాలనేది నేను చూపిస్తాను. దీనికి మేమైతే అపోలో ఫిష్ అయితే తీసుకున్నాం. మీరు వద్దు అని అనుకుంటే నార్మల్ ఫిష్తో కూడా చేసుకోవచ్చు, కాకపోతే దానికి బోన్స్ ఎక్కువగా ఉంటాయి. అపోలో ఫిష్కి సింగిల్ బోనే ఉంటుంది కాబట్టి మంచిగా మీట్ అనేది ఎక్కువ వస్తుంది, మీకు ఎక్కువ పని అనేది ఉండదు. మేమైతే అపోలో ఫిష్ మీట్ అయితే తీసుకున్నాం. ఇక్కడ మీకు కావాల్సినంత క్వాంటిటీ తీసుకోండి, దాన్ని బట్టి నేను చెప్పేదాన్ని బట్టి ఇంక్రీజ్ చేసుకొని మీరు క్వాంటిటీస్ వేసుకోండి. మేము 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారము, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక ఎగ్ని బ్రేక్ చేసి దాన్ని హాఫ్ మాత్రమే వేసాము, 1 స్పూన్ మైదా, 2 ఆర్ 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. దీన్ని మీరు ఇక్కడ కానీ గమనించారు అని అంటే కనుక మేము ఒక్క చిటికెడు కూడా ఫుడ్ కలర్ అనేది వేయలేదు, కానీ మంచిగా కలర్ అయితే వచ్చేస్తుంది. దీన్ని మ్యారినేట్ అలాంటివి ఏం చేయక్కర్లేదు. వెంటనే మీరు ఆయిల్ని డీప్ ఫ్రై చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవడమే. అంటే ఆయిల్ హీట్ అయిన తర్వాత మీరు 1 బై 1 వేసేసుకొని ఒక 20 సెకండ్స్ వరకు కూడా దీన్ని ఏం ఫ్లిప్ చేయకండి. కదిపించారు అంటే అవి ముక్కలు విచ్చుకుపోయి విడిపోతాయి. ఈ పాయింట్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వాటిని అటు ఇటు ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఆ తర్వాత ఒక 2 బైట్స్ వాటిని తీసి పక్కన పెట్టేసి 2 బైట్స్ బటర్ తీసుకొని, మీకు బటర్ లేకపోతే స్కిప్ చేసేసి ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, తర్వాత వెల్లుల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, కరివేపాకు అదొక స్పూన్ ఇదొక స్పూన్ వేసుకొని, షెజ్వాన్ చట్నీ అనేది మనకి మార్ట్స్లో కానీ లేకపోతే ఇన్స్టామార్ట్లో కానీ అలా దొరుకుతూ ఉంటాయి. నేను కావాలంటే మీకు లింక్ పెడతాను. షెజ్వాన్ చట్నీ 1 స్పూను, సోయా సాస్ 1 స్పూను, రెడ్ చిల్లీ సాస్ 1 స్పూను, కొంచెం పెప్పరు స్ప్రింకల్ చేసేసి మంచిగా దాన్ని అయితే అట్లాగా మగ్గించండి. మగ్గిన తర్వాత మీరు టీ గ్లాస్ అంటే టీ గ్లాస్ వాటరే పోయండి, ఎక్కువ పోయొద్దు. అది గ్రేవీ ఎక్కువ మంచిగా థిక్నెస్గా రాదు. ఆ తర్వాత ఇది కొంచెం థిక్ అయిన తర్వాత మీరు ఆల్రెడీ మనము డీప్ ఫ్రై చేసుకున్న పీసెస్ అయితే ఉన్నాయి కదా, వాటిని తీసుకొచ్చి సాస్లో వేసేసి మంచిగా ఇటు అటు టాస్ చేస్తూ కదిపిస్తూ మంచిగా అయితే చెయ్యండి. సిమ్లో పెట్టి చెయ్యండి. ఆ తర్వాత ఈ పీసెస్ ఆ సాస్ని మంచిగా అబ్జర్వేషన్ చేసుకొని తర్వాత టేస్ట్ అయితే ఎక్స్ట్రీమ్లీ వస్తుంది. మీకు ఇంకా ఈ స్టేజ్లో ఇంకా టేస్ట్ మంచి ఫ్లేవరు స్మెల్ బాగా రావాలి అని అనుకుంటే కనుక ఒక్క గుప్పెడు కరివేపాకు వేయండి. అసలు టేస్ట్ భలే ఇంక్రీజ్ అయ్యి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, అంత బాగుంటుంది. ఆ తర్వాత దీన్ని మీరు ఏం కావాలంటే అట్లాగా గార్నిషింగ్ చేసుకోవచ్చు, లేదా రెస్టారెంట్స్లోనే ఎక్కువగా మీరు చూస్తూ ఉంటారు కదా, చాలా ఎక్కువ కాస్ట్ పెట్టి కొంటారు. ఇప్పుడైతే అట్లా కాకుండా ఇంట్లో తక్కువ కాస్ట్లో ఎక్కువ క్వాలిటీగా అయితే నేను చూపించాను కదా. మరి ఇక్కడ దాకా చూసారు. నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయకుండా మర్చిపో.